ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం పూట మహబూబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో ఒక వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో రాళ్లతో కొట్టి చంపిన ఘటన చోటేసుకుంది. ఈ విషయంలో సంబంధించినటువంటి ఇప్పటికే మృతుడు వాళ్ళ బంధువులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం దగ్గర ఉన్న సంఘటన స్థలం దగ్గర శ్రీ రాజకుమార్ మతో వచ్చి ఇక్కడ విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, తన మాటలు విందా మరి కేసు నమోదు చేస్తారా, ఈ మర్డర్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళ విచారణ ఏం తెలియబోతుందని అందరికీ కొద్దిగా ఆతృత ఉంది. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉండే సీరోల గ్రామంలో ఒకేసారి ఇలాంటి మర్డర్ చోటు చేసుకోవడం వల్ల కొంతమంది గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు, ఈ హత్య వెనుక ఎంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్, నిన్న సీరోలు సాయంత్రం కూడా 4 గంటల ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు కారణాలు ఏంటి? అసలు నిన్న నైట్ మనకి రాత్రి 9 గంటలకి వల్లపు లింగయ్య 75 year old పర్సన్ ఇంజూర్డ్ ఉన్నాడు. అతనికి చెంపకు గాయమైంది. అతను నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ భార్యకేమో 5 బిడ్డలు, 1 కొడుకు. రెండో భార్యకి 2 కొడుకులు. అయితే వీళ్ళకి ఆల్రెడీ ఆస్తి పంపకాలు జరిగిపోయినాయి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత రెండో భార్య కొడుకు నరేష్, మహేష్. ఈ నరేష్ ఫ్రీక్వెంట్గా ఏం చేస్తున్నాడు అంటే లింగయ్యని బాగా ప్రెజర్ చేస్తున్నాడు. నాకు ఆస్తి తక్కువ వచ్చింది, నువ్వు ప్రాపర్గా పంచలేదని ప్రెజర్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా వీళ్ళకి డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే నిన్న ఇప్పుడు వర్షాకాలం పంట కల్టివేషన్ చేసే టైం కాబట్టి లింగయ్య మొదటి భార్య కొడుకు కృష్ణ, ఆయన వాళ్ళ అల్లుడు ఇక్కడికి వచ్చి కల్టివేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో నరేష్, మహేష్ వాళ్ళ కజిన్ ఉంటాడు వీరన్న అని, ఆయన అందరు కలిసి వచ్చి మార్నింగ్ మీరు దున్నొద్దని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ అరౌండ్ 4:30కి మళ్ళీ వెళ్ళిపోయి విత్ ప్రిపరేషన్ ఒక నైఫ్ తీసుకొని వచ్చి వీళ్ళు కల్టివేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో వీళ్ళపై అసాల్ట్ చేస్తాడు. కృష్ణనేమో స్టాబింగ్ చేస్తాడు. అడ్డం వచ్చిన లింగయ్యను కూడా పొడిస్తే ఇక్కడ అతనికి కూడా ఇంజురీ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ బ్రాడ్ డెడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ హత్యలు ఎంతమంది పాల్గొన్నారు అంటే మహేష్, నరేష్తో కాకుండా ఇంకా తన బంధువులు, మిత్రులు కూడా ఖమ్మం నుంచి కూడా వేరే వచ్చారని కూడా తెలుస్తుంది. ఎంతమంది పాల్గొన్నారు? అసలు లేదు, మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో 5 మెంబర్స్ వచ్చినారు. నరేష్, మహేష్, తర్వాత వాళ్ళ కజిన్ వీరన్న, లింగయ్య గారి ఫస్ట్ వైఫ్, నరేష్ వైఫ్, మొత్తం 5 మెంబర్స్ మీద ఇచ్చారు. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎవరన్నా సపోర్ట్ ఉందా ఉంటే దాంట్లో ఎలిసిట్ అయితే వాళ్ళని కూడా యాడ్ చేస్తాం. వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి బూత్ ల్యాండ్ విషయం నడుస్తుంది. గతంలో కూడా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారని కూడా తెలుస్తుంది. మరి పోలీసులు కూడా ఈ సమస్యను అప్పుడే పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి గ్రామస్తులు అనుకుంటున్నారు. మామూలుగా అసలు ఏం చెప్పబోతున్నారు? అట్లాంటిది ఏం లేదు. ఇది ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ ఆస్తి పంపకాల విషయం, వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం. దాంట్లో మనం ఆస్తి పంపకాలలో పోలీసు ఇన్వాల్వ్ అయ్యి చేసేది కూడా ఏముండదు. ఇప్పుడు సంబంధించిన అఫెన్స్ సంబంధించిన ఎవరైనా లొంగిపోయారా వాళ్ళు? ఇంకా షార్ట్లీ వి విల్ డిస్క్లోజ్. అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. మొత్తానికి పూర్తి విచారణ జరిగిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి శ్రీ రాజకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది.